యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అందరికీ యేసు హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యు అమ్మా అందరికీ. ఇంతవరకు కూడా మీరు అందరూ చక్కగా పాటలు పాడారు. వాయిద్యాలు వాయించిన వారు కూడా చాలా కష్టపడి వాయించారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో కీబోర్డు వాయించే వాళ్ళు కూడా కీబోర్డు వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని సందర్భాలు, కొన్ని సందర్భాలు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఫ్యాడ్ వాయించే వాళ్ళు కూడా ఫ్యాడ్ మళ్ళీ ఎప్పుడు జీవితంలో వాయించకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే కొంతమంది శృతి తప్పితే, లయ తప్పితే కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాస్తవంగా కీబోర్డు వాయించే బ్రదర్ కూడా నేను మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారన్న, దాన్ని బట్టి కొద్దిగా ఇప్పుడే పాటలు నేర్చుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి కొంచెం అప్పుడు అలవాటు పడుతూ ఉన్నారు కనుక దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా పాడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కీబోర్డ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రకారం స్కేల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉండాలి. అవి తప్పినప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పినప్పుడే కొంచెం అదొక రకంగా ఉంటూ ఉంటుంది. ఆ ఇబ్బంది పడినా కూడా మంచిగా సహోదరులు వాయించాలని బట్టికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తుతులు. రాత్రి నేను షార్ట్ మెసేజ్ ఎక్కువ కూడా నేను చెప్పను, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టను. షార్ట్ మెసేజ్ నేను ముగిస్తాను. క్రిస్మస్ సందేశం. ఈ క్రిస్మస్ అనేది మనందరికీ బాగా తెలుసు. క్రిస్మస్ ఇప్పుడు మనమే కాదు, ప్రపంచం అంతా కూడా అనేక దేశాల్లో క్రిస్మస్ జరుగుతూ ఉంది. వాస్తవంగా క్రిస్మస్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం మనందరూ తెలుసు. వాస్తవంగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా, యేసుక్రీస్తు లోకంలో ఉద్భవించినప్పుడు కూడా, కన్య మరియ గర్భాన పుట్టినప్పుడు కూడా క్రీస్తును ఆరాధించబడమే మనం చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద దేవుడు మహిమపరచబడమే మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలు నేను దేవుని క్రిస్మస్ వేడుకలో చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు కనుక ఈ రాత్రి ఇక్కడ నేను చూస్తే వాస్తవంగా ఈ క్రిస్మస్లో కూడా నా కుడి పక్కన చూసినా, నా ఎదురుగుండా చూసినా ఎక్కువ స్త్రీలే కనపడుతున్నారు కనుక క్రిస్మస్లో దేవుని పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఈ లోకానికి దిగి వచ్చాయి క్రిస్మస్లో. అంత మాత్రమే కాదు, క్రిస్మస్లో గొర్రెల కాపర్లు కూడా మనకు కనబడతారు. అంత మాత్రమే కాదు, అదే క్రిస్మస్లో జ్ఞానులు కూడా మనకి కనబడతారు. అదే క్రిస్మస్లో కొందరు స్త్రీలు కూడా మనకు కనబడతారు. ఇంతమంది కూడా, అనగా పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధులైన దేవదూతల సమూహం మనకు కనబడుతుంది క్రిస్మస్లో. ఎన్నిక లేనటువంటి గొర్రెల కాపర్లు కూడా క్రిస్మస్లో మనకు కనబడతారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు మాత్రమే కాదు, జ్ఞానులు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి జ్ఞానులు కూడా క్రిస్మస్లో మనకు కనబడతారు. వీళ్ళొక ఎత్తు అయితే, యేసు క్రీస్తు లోకంలోకి రావడానికి, లోకంలో జన్మించడానికి స్త్రీలు కూడా ప్రత్యేకమైన పాత్ర వహించారు. ఇక్కడ ఎక్కువ స్త్రీలు ఉన్నారు కనుక రాత్రి వాస్తవంగా నేను సిద్ధపడింది కూడా స్త్రీల కోసమే. హల్లెలూయా. అంటే క్రిస్మస్లో ప్రాముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకునేది, క్రిస్మస్లో 4 స్త్రీలు ప్రాముఖ్యంగా కనబడతారు. ఆ 4 స్త్రీల గురించి చెప్పి నేను ముగిస్తాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా విందాం. వాస్తవంగా క్రిస్మస్ అంటే అర్థం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అలా క్రిస్మస్ అంటే ఏంటి అంటే, మన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, అనగా దేవుని మాత్రమే, యేసుక్రీస్తుని మాత్రమే మనం ఆరాధించు వారమై ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్లో క్రీస్తునే ఆరాధించకపోతే, క్రీస్తు ఆరాధించబడకపోతే అది అసలు క్రిస్మస్సే కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు ఆరాధించబడాలి, క్రీస్తు మహిమపరచబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి. అది నిజమైన క్రిస్మస్ అనే పదానికి అర్థమే క్రీస్తుని ఆరాధించుట, దేవుని ఆరాధించడం. కానీ నేటి దినాల్లో మనం చూస్తే క్రిస్మస్ అంటే క్రీస్తు ఉండట్లా, క్రీస్తుని ఆరాధించడం మనకు కనబట్లా, మిగతావన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. వాస్తవంగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా అసలు ఏం జరిగిందో ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి అసలైన వాక్యంలోనికి నేను వెళ్ళిపోతాను. మనం ఇంకా ఇందాక చదివినటువంటి లేఖన భాగంలోనే మనం చూస్తే కనుక మనం తెలుసు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఒకసారి మనం అది జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉన్నటువంటి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవంగా ఇక్కడ మీరు గమనిస్తే
చదవగలిగిన ఎవరైనా అక్కడ మైక్ ఉంటే చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. క్రిస్మస్కి అర్థం ఏంటో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. నేనే చదువుతాను, ఒకసారి జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని వ్రాయబడింది. క్రిస్మస్ అంటే అసలు అర్థం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించాడని జ్ఞానులు కనుగొన్నారు. గొర్రెల కాపర్లు ఆ వరకు కూడా శుభవార్త వెళ్ళింది. ఇప్పుడు గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఉద్భవించినప్పుడు, యేసుక్రీస్తు ఒక ఇంటిలో చేర్చబడినప్పుడు, ఆ ఇంట్లోనికి జ్ఞానులు వచ్చినప్పుడు ఏమి జరిగింది అనే ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు లోకంలో జన్మించి మనం చూస్తే కనుక ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని వ్రాయబడింది. జాగ్రత్త మాటలు వినాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే, ఇక్కడ ప్రపంచంలో జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు అంటారు వాళ్ళని. అనగా జ్ఞానులు అనగా ఆషామాషి కాదు. ఇక్కడ కొన్ని దేశంలో, తూర్పు దేశంలో జ్ఞానులే ఆయన కనుగొని వచ్చారు. నిజమైన యేసుక్రీస్తు, నిజమైన రాజు పుట్టాడు, నిజమైన దేవుడు పుట్టాడని ఎరిగి వాళ్ళే రావడం మనం చూస్తాం. అలా వచ్చినటువంటి వారు వాస్తవంగా ఆ దినాల్లో ఆ దేశానికి చక్రవర్తి రాజు ఎవరంటే హేరోదు రాజు. వాస్తవంగా హేరోదు రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు అంటే హేరోదు రాజు ఇంటికి పొరపాటుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వాస్తవంగా ఒక రాజు ఇంట్లోకి వెళ్ళి ఆ రాజుని అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. వాస్తవంగా ఆ లోక సంబంధంగా రాజుగా ఉండే వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఆ రాజు వంశానికి వెళ్ళి, ఆ రాజు ఎదుటే నిలబడి, అసలు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన చూడవచ్చాము అని చెబితే రాజుగారికి మైండ్ పోద్ది. ఎందుకనంటే ఇదేంటి, ప్రస్తుతానికి దేశానికి రాజు నేనే కదా ఇంకొక రాజు పుట్టడం ఏంటని అర్థం కాని పరిస్థితి. కానీ జ్ఞానులు కనుగొన్నది ఒక దేశానికి రాజుని కాదు, ప్రపంచానికే రాజుని. చెప్పలు కూడా దేని మైపరుద్దాం. వాళ్ళు కనుగొని వచ్చింది ఒక దేశానికి రాజుని కాదు, ప్రపంచానికే రాజును కనుగొని వచ్చారు. అందుకనే ఆ దేశపు రాజుని అడిగారు, మేము యూదుల రాజును కనుగొని వచ్చాం, ఆయన చరిత్ర పురుషుడు, ఆయన కోసమే వచ్చామని చెప్పగానే ఆయన ఎక్కడున్నాడు ఈ రాజు కూడా తెలియదు అప్పటికి. కానీ జ్ఞానులకు తెలిసింది కనుక ఆ జ్ఞానులు వెళ్ళి, మీరు చూసి వచ్చి మరలా నాకు చెప్పండి, నేను కూడా ఆయన ఆరాధిస్తానంటాడు ఈ రాజు. అలాంటప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన కనుగొని ఆయన ఎక్కడున్న ఒక ఇంటిలో ఆయన ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జాగ్రత్త మాటలు వినాలి. ఇక్కడ యేసుక్రీస్తుని కనిన మరియా గారు ఉన్నారు. అక్కడికి జ్ఞానులు వెళ్ళి లోపల ఇంట్లోనికి వెళ్ళినప్పుడు మరియాను చూశారు, ఆ శిశువును కూడా చూశారు. వీళ్ళిద్దరిని చూసినప్పుడు జ్ఞానులు ఎవరిని పూజించారు, ఎవరికి సాగిలపడ్డారో అని ఆలోచిస్తే అక్కడ తల్లి అయిన మరియను శిశువును చూచి ఆయనను పూజించి అని ఉందా లేదు బైబిల్లో? నా బైబిల్ అలా ఉంది, మీ బైబిల్లో ఉందా? వేరేగా ఉందా? ఎవరిని పూజించి? తల్లి అయిన మరియను చూశారు, శిశువుని చూశారు, కానీ సాగిలపడింది ఎవరికి, పూజించింది ఎవరికి? ఆయనను పూజించి. అనగా శిశువుగా ఉన్నటువంటి యేసు క్రీస్తుని జ్ఞానులు, ప్రపంచంలో ఉన్న నెంబర్ 1 జ్ఞానులే యేసుక్రీస్తుకి సాగిలపడి ఆయనను పూజించారు. అంటే పూజించవలసింది మరియనా యేసుక్రీస్తునా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఉన్నవారు కూడా మరియనా యేసుక్రీస్తునా? పూజించవలసింది, ఆరాధించవలసింది యేసుక్రీస్తుని కదా. కానీ ఈరోజు వాస్తవంగా మరియను పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. ఇక్కడ మరియ గారిని పూజించేవాళ్ళు, యేసుక్రీస్తు యొక్క తల్లి గారిని పూజించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో? ఎవరు లేరా? నిజంగా అంటే గొడదల వెళ్ళే వాళ్ళు ఎవరు లేరామంటే ఇక్కడైతే నిజమేనంటారు, నమ్మొచ్చా? గొణదల వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు నా మాట మీకు అర్థమవచ్చు. నేను ఎంతవరకు గొణదల వెళ్ళలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇక్కడ నా మాట జాగ్రత్త, ఎంతవరకు నేను గొణదల వెళ్ళా అన్నవాళ్ళు చేయొచ్చు. 1 2 3 4 5 6 7 10 మంది కంటే ఎక్కువ. మిగతా వాళ్ళందరూ ఏ బ్యాచ్? ఎక్కడికి ఏం బ్యాచ్? మనకి ఇంకా దగ్గర గొణదల వెళ్ళిన బ్యాచ్. ఎందుకు వెళ్ళారు గొణదల అంటే మరియమ్మ గారిని దర్శించడానికి.
మరియమ్మ గారిని పూజించడానికి, మరియమ్మ గారికి మొక్కుబడి చేయడానికి, మరియమ్మ గారికి ఏమి ఇవ్వడానికి? మన నీలాలంటే తలంటికలు ఇవ్వడానికి. ఎవరికి? మరియమ్మ గారికి. మరియమ్మ గారికి ఏమైనా అవసరమా నీ తలంటికలు? మరియమ్మ గారికి ఏమైనా జుట్టు తక్కువ ఉందా? సవరం పెట్టుకుంటుందా? నీ జుట్టు తీసుకుని, నీ తలంటికలు తీసుకుని. వాస్తవంగా ఇక్కడ తల్లి అని మరియని చూశారు, శిశువుని చూశారు. పూజించింది ఎవరిని? ఆయనను పూజించింది. అనగా యేసు క్రీస్తుని పూజించిన వాళ్ళు అల్లాటప్పలు కాదు. పూజించిన వాళ్ళు ఎలాంటి వారు అంటే జ్ఞానులు. చెప్పలు కూడా దేని మైపడదాం. వాస్తవంగా ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్, క్రైస్తవులు నిజంగా క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. నిజమైన క్రైస్తవులు ఎవరు అని అంటే క్రీస్తుని ఆరాధించేవారే. నిజమైన క్రైస్తవులు కాని వారు ఎవరంటే మరియను ఆరాధించేవారు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది గుడిలో వెళ్ళి మొక్కుబడి చేసుకోవడాలు క్రైస్తవులే చాలా మంది చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు విజయవాడ కావచ్చు, మనకి విజయవాడ చాలా దగ్గరలో ఉంది, గుడిలో ఇంకా అతి దగ్గరలో ఉంది. మన పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు, కానీ చాలా ఈజీగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఈరోజు నువ్వు నిజంగా తల్లి అయిన మరియను పూజిస్తే, ఆరాధిస్తే నువ్వు క్రైస్తవుడి కాదు, క్రైస్తవురాలు కానే కాదు. నీ జుట్టు అవసరంలా, నీ తల అవసరంలా, ఏది మరియకు అవసరంలా. నువ్వు పూజించవలసిన మరియను కాదు, యేసయ్యను మాత్రమే. ఆమేన్. దయచేసి చెప్తున్నా, ఈరోజు మరియను పూజించే ప్రతి ఒక్కరు కూడా విగ్రహార్థికులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అది నువ్వైనా, నీ కుటుంబం అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా కావచ్చు. మరియను పూజించడానికి వెళితే మరియను ఇక్కడ జ్ఞానులండి వచ్చింది. జ్ఞానులు మరియను కూడా చూశారు, ఈ శిశువును కూడా చూశారు, కానీ పూజించింది యేసయ్యనే. ఎందుకంటే పూజించవలసింది పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు అయినటువంటి యేసుని మాత్రమే వారు ఆరాధించారు. ఎందుకంటే వారు జ్ఞానులు గనుక. మరి ఈరోజు మనం ఎందుకు మరియ పైన మనసు పడుతుంది మనకంటే మనం అజ్ఞానులు గనుక, మనకి జ్ఞానం లేదు గనుక. నిజంగా మన జ్ఞానులం అయితే మనం కూడా ఎవరిని పూజిస్తాం? చెప్పాలి, యేసయ్యనే పూజిస్తాం. మరి మీ అబ్బాయి పుట్టినప్పుడు, మీ మనవడు పుట్టినప్పుడు, మీ మనవడు పుట్టినప్పుడు మరి గొడవలు ఎందుకు వెళ్తున్నావు? పని పాట లేక, బుద్ధి చెడిపోయా, జ్ఞానం చెడిపోయా. నువ్వు ఆరాధించవలసింది క్రీస్తుని మాత్రమే. మరియను గనక నువ్వు ఆరాధిస్తే గుర్తుపెట్టుకుని మీరు అందరూ విగ్రహార్థికులే, క్రైస్తవులు ఎప్పటికీ కానే కాదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. కొంతమందికి ఇష్టం లేదంటే ఇంకా చాలా ఉన్నాయి, మేము మొక్కుకున్నాయి, ఇంకా వెళ్ళవలసిన చాలా ఉన్నాయి. నువ్వు బ్యాచ్ కొంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ, అందుకని ఆమేన్ చెప్పరు. అది కూడా నాకు తెలుసు. ఇంకా నువ్వు వెళ్ళావంటే నేను చెప్తున్నా, ఈరోజు క్రిస్టియన్ అనే పదానికి అర్థం లేదు, క్రీస్తు నేను అనుసరించి దాన్ని అనే దానికి అర్థం కూడా లేదు. నిజమై నువ్వు జ్ఞాని అయితే, నువ్వు తెలివి గలవాడు అయితే, నీకు బుద్ధి నిజంగా ఉంటే నువ్వు ఆరాధించవలసింది క్రీస్తుని మాత్రమే. ఆమేన్. అనగా క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. జ్ఞాని క్రీస్తుని ఆరాధిస్తాడు, అజ్ఞాని మరియమ్మ దగ్గరికి వెళ్తాడు. మీరు ఎవరో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అందుకు నేను చెప్పను. వాక్యంలోనికి వెళ్దాం. క్రిస్మస్లో చాలా మంది మనకు కనబడుతున్నారు. పరలోకంలో ఉండే దేవదూతలు కనబడుతున్నారు, గొర్రెల కాపలు కనబడుతున్నారు, జ్ఞానులు కనబడుతున్నారు, కొంతమంది స్త్రీలు. యేసుక్రీస్తు వంశావళిలో ఈ రాత్రి 4 స్త్రీలని త్వరగా జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం కాలం చదువుదాం. యేసుక్రీస్తు వంశంలో ప్రాముఖ్యంగా 4 స్త్రీలు ఉన్నారు. ఈ 4 స్త్రీలు యేసుక్రీస్తు వంశంలో ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి మనము కూడా అలా ఉండే అవకాశం ఉందా లేదా? ఆ మాటకి ఆన్సర్ తెలుసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. యోధ తామారునందు పెరెసును జెరహును కనెను. పెరెసు ఎస్రామును కనెను. ఎస్రాము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సాను కన్ను. నయస్సాను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. చాలు, ఎక్కడ చేరుతుంది. ఇవన్నీ చదివితే మీకు కొంచెం అర్థం కాదు, కొంచెం చిరాకు కూడా అనిపించవచ్చు, కానీ మీకు అర్థమయ్యే భాష నేను చెప్పి ముగిస్తే. ఇక్కడ 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4 స్త్రీలు ఎవరో ఏంటో నేను చెబుతాను. యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు లోకానికి జన్మించినటువంటి ఆ విషయంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించినటువంటి వారు 4 స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ మనం చూస్తే ఇక్కడ తామారు మనకు కనబడతా ఉంది. ఆమె పేరు తామారు. గుర్తుపెట్టుకోండి, ఈ తామారు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఎందుకో చెప్పనా? యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి ఈమె కూడా ఒక కారకురాలైంది.
ఎందుకో చెబుతాను. తామారు అసలు ఎవరో తెలుసా మీకు? ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇక్కడ యూదా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి వాళ్ళ కుమారులు, అతనికి 2 కుమారులు. ఆ కుమారులు ఉన్నప్పుడు ఆ కుమారులకి తామారునిచ్చి పెళ్లి చేస్తాడు. పెద్ద కుమారుడికి తామారునిచ్చి పెళ్లి చేస్తే ఆ పెద్ద కుమారుడు చెడ్డవాడైనందున వాడు చనిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత తన కోడైనటువంటి తామారు అలాగే ఉండిపోద్ది. కనుక అప్పటి కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవంటే, భర్త చనిపోయినప్పుడు ఆ యొక్క భర్త స్థానాన్ని భర్తీ చేయడానికి మరిది ధర్మము అనేది అప్పుడు ఉండేది ఆ కాలంలో. అందుకని ఆయన అన్న అయినటువంటి వ్యక్తి చనిపోయాడు గనుక, అతడు చెడ్డవాడై చనిపోయాడు గనుక తామారుని తర్వాత తన కుమారుని ఇచ్చి తామారుకి వివాహం చేస్తాడు. తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ కుమారుడు కూడా చనిపోతాడు. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఇంకొక కుమారుడు ఉంటాడు యూదాకి. ఇంకొక కుమారుడు ఉంటే అతనికి డౌట్ వస్తుంది, ఈ కుమారుని కూడా ఇచ్చి నేను పెళ్లి చేస్తే నిజంగా వీడు కూడా ఉండకుండా పోతాడేమో అని భయపడి తామారుని యూదా, మామగారు అనేటువంటి యూదా ఏం చేస్తాడంటే, అమ్మా నా కుమారుడు 3వ కుమారుడు చిన్నవాడు కనుక, వాడికి ఇంకా అంత వయసు రాలేదు కనుక నీ వెళ్ళి మీ ఇంటికి వెళ్ళిపోమ్మా, మీ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉండు. కొన్ని దినాల తర్వాత వీడు పెద్దవాడైన తర్వాత, వయసుకు వచ్చిన తర్వాత వీని నీకు ఇచ్చి వివాహం చేస్తానంటాడు. అలా అన్న తర్వాత సరే అని తామారు తన ఇంటికి వెళ్ళిపోద్ది. తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత యోధ తన కొడుకుని పోగొట్టుకోవడం ఇష్టం లేక తామారికి ఇచ్చి వివాహం చేయకుండా అలాగే అంటి పెట్టుకుని ఉంటాడు. కొన్ని దినాలు అయిపోయింది, కొన్ని నెలలు అయిపోయింది. ఇంకా తామారికి అర్థమైపోయింది మామగారు నన్ను మోసం చేశాడు అని. అర్థమైపోయిన తర్వాత కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత అదే ప్రాంతానికి, అదే ఊరికి యోధ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, తన గొర్రెలు ఆ యొక్క చర్మం, ఆ పైన వెంట్రుకలు కత్తిరించడానికి ఆ ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పటికి యోధాకి తన భార్య చనిపోతుంది. అలా చనిపోయినప్పుడు యోధా ప్రాంతానికి వెళ్ళినప్పుడు తామారు చేసే పని ఏంటి తెలుసా? ఆ ఊరిలో వేశ్య అనేవారు ఎవ్వరు కూడా లేరు. కానీ ఈరోజు ఆమె ఒక మారు వేషం వేసుకుని, వేశ్యగా ఒక మారు వేషం వేసుకుని ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో అప్పుడు యోధా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనకు తెలియకుండానే ఈమెను కోరుకోవడం జరిగిద్ది. కానీ ఈమె తన కోడలని తెలియదు, ఈమె మారువేషం వేసుకుంది కనుక. అలా మారువేషం వేసుకుని ఆ యోధ ఆమెతో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలా ఉన్న తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ యోధ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అతని దగ్గర 2 ఆనవాళ్ళు తీసుకుంటుంది. ఒకటి అతని యొక్క చేతి కర్ర, ఒకటి దారం, 2 తీసుకుంటుంది. తీసుకొని దినాల తర్వాత తన కోడలైనటువంటి తామారు గర్భవతి అయిందనే విషయం మామగారు అని యోధాకు తెలుస్తుంది. వెంటనే అక్కడ సంఘం ముందు నిలబడతారు, సమాజం ముందు నిలబెట్టి దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని నిందించాలి, అతని శిక్ష విధించాలి అని చెప్పినప్పుడు, దీనికి కారణమైన వ్యక్తి నాకు తెలుసు, ఆ వ్యక్తి వస్తువులు నా దగ్గర ఉన్నాయి, ఒకటి కర్ర, దారం అని చూపిస్తుంది. ఇంతకీ 2 ఎవరి అంటే తన మామగారిని యోధాయే. అప్పుడు యోధా తప్పు ఒప్పుకుని నేనే పాపాత్ముణ్ణి, ఈమె చాలా నీతిమంతురాలని చెప్పి అప్పుడు ఆమె విషయంలో యోధ తప్పుని ఒప్పుకుని ఆమెను అప్పుడు తనకి కోడలిగా అతను స్వీకరించడం మనం చూస్తూ ఉంటాం. తామారు అనే ఆమె వాస్తవంగా చూస్తే ఆమె ఒక వేశ్యగా ఒక అవతారం వేసి ఆమె యోధా ద్వారా గర్భవతి అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో ఇలాంటి స్త్రీ నిజంగా యేసుక్రీస్తు వంశంలోకి ఎలా వచ్చిందండి అని మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు. జాగ్రత్తగా మాటలు వినాలి. ఇలాంటి తామారు యేసుక్రీస్తు వంశంలోకి ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే ఆమె యోధ అనగా రాజగోత్రానికి సంబంధించింది. హల్లెలూయా. ఒకే ఒక కారణం ఏంటంటే తామారు యేసుక్రీస్తు వంశంలోకి రావడానికి ఆమె రాజగోత్రానికి సంబంధించి. యోధ అనేది రాజగోత్రం, అందుకే ఆమె రాజగోత్రికురాలుగా ఎన్నిక చేయబడింది కనుక యేసుక్రీస్తు ఇలాంటి ఈమెను, ఆమె తప్పు చేయలేదు, ఆమె నేరం చేయలేదు, ఆమె తప్పుడుగా లేనే లేదు, కానీ ఆమె న్యాయంగానే ఉంది, న్యాయంగానే నడిచింది. కానీ తన మామగారే తప్పుడుగా ఉన్నాడు కనుక ఈమె నీతిమంతురాలుగానే ఉంది కనుక ఆమె కూడా యోధ రాజవంశంలో ఉంది కనుక తామారు అనే స్త్రీ దేవుని యొక్క వంశంలో చేర్చబడింది. ఆమె జాగ్రత్తగా నా మాటలు వినాలి. ఇలాంటి స్త్రీలు కూడా యేసుక్రీస్తు వంశంలో ఉంటారా అంటే, యేసుక్రీస్తుకి కావలసిన లక్షణాలు ఏంటంటే ఆయన వంశంలో ఉండాలంటే, ఆయన వంశంలో చేర్చబడాలంటే ఆయన ఏం కోరుకుంటాడు మనలో అంటే నీతిని కోరుకునే దేవుడు. ఆమెన్. నీతిని కోరుకుంటాడు. నీతిని కోరుకునే దేవుడు గనుక తామారు నీతి గలదిగా బతికింది గనుక ఆమె ఎప్పుడు కూడా నీతిగా ఉంది గనుక దేవుడు తామారిని తన వంశంలో చేర్చుకున్నాడు. 2వ స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఇంకో స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు రాహాబు. జాగ్రత్త నా మాటలు వినండి. రాహాబు అంటే మీకు యెహోషువ గ్రంథం చదివినప్పుడు 2వ అధ్యాయంలో కనబడుతుంది రాహాబు అనే స్త్రీ. ఈ రాహాబు అనే స్త్రీ ఎవరో తెలుసా? ఈమె ఒక వేశ్య. గుర్తుపెట్టుకోండి, రాహాబు అనే స్త్రీ
ఒక వేశ్య అండి. ఎక్కడ తెలుసా? ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి గోడ మీద తన గృహము కట్టుకుని ఒక వేశ్యగా బ్రతుకుతున్న ఈమె జీవితంలో ఈ రాహాబు అనే స్త్రీ కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యాడుతున్న మాటలోనండి చివరికి మీకు అర్థమవుతుంది. ఒక వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. నేను ముందుగానే చెప్పాను, యేసుక్రీస్తు యొక్క ఈ క్రిస్మస్లో ఈ యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో చాలామంది ఉన్నారు. పరలోక పరిశుద్ధుల దేవదూతలు ఉన్నారు అని చెప్పాను. రెండోది, గొర్రెల కాపరులు, ఎన్నిక లేనిటువంటి గొర్రెల కాపరులు ఉన్నారని చెప్పాను. మూడోది, ప్రపంచంలో జ్ఞానులు కూడా ఉన్నారని చెప్పాను. ఇప్పుడు నాలుగవదిగా, పనికిరాని లోక సంబంధమైన పాపములో జీవించినటువంటి వారి జీవితాలు కూడా యేసుక్రీస్తు వంశావళిలో కనబడతాయి. ఆమేన్. ఎందుకో కారణం చెబుతున్నా. రాహాబు అనే స్త్రీ వేశ్యగా జీవించిన దినాల్లో ఒకరోజు రాహాబు అనే స్త్రీ ఒక విషయం గురించి వింటుంది. అది ఎవరి గురించో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు గురించి వింటుంది. ప్రభువైన యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఆమె జీవితం ఎలా మారుతుందో తెలుసా? ఆమె ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఎరుకోని జయించడానికి ఇద్దరు వేగులు వారిని పంపించినప్పుడు వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఎరుకోని ఇశ్రాయేలు ప్రజలు జయించాలంటే ఇద్దరు వేగులు వారిని పంపిస్తాడు యెహోషువ. పంపించినప్పుడు ఇద్దరు వేగులు వారు వీళ్ళు ఎక్కడ ఉంటారంటే రాహాబు యొక్క ఇంట్లో ఉంటారు. ఏమిటంటే ఆ గేట్ ఎంట్రన్స్లో ఉంటుంది ఆమె ఇల్లు కనుక. ఆ ఇంట్లోకి వెళ్తారు ఇద్దరు కూడా. వెళ్ళినప్పుడు రాహాబు ఏం చేద్దంటే ఆ దేవుని పేరట వచ్చిన ఇద్దరిని కూడా తన ఇంటిలో మిద్దె మీద దాచిపెట్టి వారితో మాట్లాడిన మాటలు మీకు ఇప్పుడు నేను చెబుతున్నా. రాహాబు వారితో మాట్లాడిన తెలుసా? అయ్యా, మీ దేవుని గురించి నేను విన్నాను. మీ దేవుని గూర్చి నేను విన్నప్పుడు, మీ దేవుడు తన నమ్మిన ఇశ్రాయేలు ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం మేము విన్నప్పుడు, మీ దేవుడు ఈ బండ నుండి నీళ్ళు ఇవ్వడం మేము విన్నప్పుడు, మీ దేవుడు భయంకరమైనటువంటి యోర్దాను కూడా ఏకరాశిగా పోసినప్పుడు, ఈ విషయాలన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయావు అని అంటుంది. చప్పలు కూడా ఏమైపోద్దాం. మీ దేవుని గురించి మేము విన్నప్పుడు నేనే కాదు, నా రాజ్యంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి రాజే కాదు, సైన్యమే కాదు, వీళ్ళందరి గుండెలు కరిగిపోయే అంటది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ రాహాబు వేశ్య అయి ఉండి కూడా నిజమైన దేవుడి గురించి ఆమె తెలుసుకున్నప్పుడు, నిజమైన దేవుని సత్యాన్ని ఆమె ఎరిగినప్పుడు ఆమె హృదయం, ఆమె మనసు పరిపూర్ణంగా అప్పుడే మార్చబడింది. అప్పుడే మార్చబడింది. ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకుందో మా గుండెలు కరిగిపోయి అంటే అర్థం ఏంటో, అప్పుడే ఆమె మారు మనసు పొందింది. అప్పుడే నిజదేవుని తెలుసుకుంది. నిజదేవుని తెలిసిన ఆమె ఏం చేస్తుందో తెలుసా? నిజదేవుడు యేసుక్రీస్తుని ఎరిగిన ఆమె వెంటనే తన వేశ్య పాపాన్ని, వ్యభిచారాన్ని మానివేసి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం మొదలుపెట్టింది. ఆమె పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం మొదలుపెట్టింది. ఎందుకు యేసుక్రీస్తు రాహాబు కూడా ఉంది, యేసు కూడా ఉందంటే, ఈ లోకంలో ఎంత ఘోర పాపి అయినా నిజంగా నా యేసయ్యను తెలుసుకుంటే, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసయ్య నామమును ఎరిగినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా ఆయన వంశంలో నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్. ఆయనను నీవు రావడానికి కారణం ఒకటే ఉద్దేశం. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వెంత వ్యభిచారివైనా, ఎంత భయంకరమైన పాపలను కొట్టిమిట్టాడుతున్నా, నిజ దేవుడైన యేసు క్రీస్తుని గనుక నువ్వు ఎరిగి తెలుసుకుని ఆయన వలనే నా పాపాలన్నీ కడగబడతాయి అని నువ్వు నమ్మితే, నా యేసయ్య ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. వాస్తవంగా ఈ లోకంలో దేవుడు అంటే శిక్షించడానికి వస్తాడు అనేది వాస్తవం కాదు. నిజంగా దేవుడు శిక్షించడానికైతే దేవుడు అసలు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. శిక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు కారణం చెప్పనా? దేవుడు గనుక ఆయన పైన ఉండే, స్వర్గంలో ఉండే లేదా పరలోకంలో ఉండే ఆయన కనుసైగ చేస్తే ప్రపంచములే లయమైపోతాయి. ఆయన నిజంగా శిక్షించడానికి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. దేవుడు అనేవాడు రక్షించేవాడైతేనే దిగి వస్తాడు. చప్పలు కూడా దేని మైపడదాం. దేవుడు అనేవాడు శిక్షించడానికి దిగి రావాల్సిన. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు పుతిన్ అనేటువంటి వాడు తన దేశంలో నుండి, తన రాష్ట్రంలో నుండి ఇంకో దేశం మీద ఎక్కడి నుండే అనేకమైన పంపించి ఇంకో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కొన్ని క్షణాల్లోనే ఆ దేశం అంతటిని కూడా కాల్చివేస్తున్నాడు. వాడు కదలకుండా మెదలకుండా. ఒక దేశంలో ఉన్నటువంటి గొప్ప అధికారి
అలాంటప్పుడు దేవుడైన వాడికి శిక్షించాలి అంటే భూమి మీదకి రావాల్సిన అవసరం లేదండి. నిజంగా దేవుడైన వాడు శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆయన రక్షించేవాడే గనుక ఈ లోకానికి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆయన రక్షించే దేవుడని ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా నిజంగా నా పాపమును కూడా ఆయన రక్షించగలడు, నా పాపాన్ని తీసివేయగలడు యేసుక్రీస్తు ఒక్కడే అని నమ్మితే ఆయన నీ కోసం దిగి వచ్చినట్లే. ఆమేన్. రాహాబు కూడా తెలుసుకుంది, ఈ దేవుడి గురించి మేము విన్నాం, మీ దేవుడి గురించి విన్నప్పుడు మా గుండెలు కూడా కరిగిపోయాయి, అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది, నేను వేశ్యని కాదు ఇప్పుడు నీతి మంతురాల్ని అని చెబుతుంది. ఎందుకంటే నిజ దేవుని తెలుసుకున్న రాహాబు తన జీవితంలో సత్యాన్ని ఎరిగి తన పాపాన్ని వదిలి, నీచమైన బ్రతుకును వదిలి, వ్యభిచారాన్ని వదిలి, వేషతత్వాన్ని వదిలి యేసయ్య చెంతకు రాగలిగింది. కానీ ఈరోజు క్రైస్తవులే, దేవుని నమ్మిన వారే, నిజ దేవుడి గురించి నువ్వు ఎన్ని తెలిసినా నీలో ఉన్న పాపను వదలలేకపోతున్నావంటే, నీలో ఉన్న చెడుతనాన్ని వదిలేయలేకపోతున్నావంటే నిజంగా క్రీస్తు నీకు అర్థమయ్యాడు లేదనేది ఒక ప్రశ్న. నిజంగా దేవుడి గురించి నువ్వు వింటే నిజంగా నీ జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. నేటి క్రైస్తవుల్లో నేను యేసుని నమ్మానని చెప్పుకోవడం గొప్పతనం ఏమీ లేదు. యేసుని నమ్మితే నీ జీవితంలో మార్పు కనబడుతుంది. యేసును నమ్మితే మార్పు కనపడదు. రాహాబు అనే వేశ్య నమ్మింది కనుక తన జీవితం అంతా కూడా మారిపోయింది. నిజంగా నువ్వు ఏ పాపంలో ఉన్న వ్యక్తివైనా, నిజంగా ఎంత ఘోర పాపంలో ఉన్నా, నా యేసయ్య ఈ రాత్రి చెబుతున్న మాట, ఆ పాపాన్ని విడిచిపెట్టే లక్షణం నీకుంటే నా యేసయ్య నీ జీవితంలో ఉదయిస్తాడు, జన్మిస్తాడు. ఆమేన్. ఇది రెండవ విషయం చెప్తున్నా. మూడవ విషయం, ఇంకా మూడవ స్త్రీ ఎవరంటే రూతు మీకు కనబడుతుంది. రూతు ఎవరో తెలుసా? మోయాబురాలు, అంటే అన్యురాలండి. ఈ రూతు గురించి 2 మాటలు మీకు నేను చెప్పాలి. రూతు ఒక అన్యురాలు, మోయాబీరాలు అనగా ఈమెకున్న లక్షణాలు మీరు చూస్తే కనుక భయంకరమైనటువంటి పూజారితనం చేసేదండి. రూతు అనే స్త్రీ ఎవరో చెప్పిన మోయాబు దేశానికి వాళ్ళ తండ్రి రాజు అయితే ఆ తండ్రికి కుమార్తె రూతు. ఆమె చేసే పని తెలుసు, ఆ దేశంలో ఆయన తండ్రి రాజు, ఆ దేశంలో ఆమె అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో పూజారిగా చేసేది. ఆమె చేసే పని ఏంటి తెలుసా? చిన్న పిల్లల్ని నరబలిచ్చేది. రూత్ అనే స్త్రీ ఆమెకున్నటువంటి పని అదే, చిన్న పిల్లల్ని నరబలిచ్చేది. అంత భయంకరమైన పూజారి తత్వం జరిగించే రూత్ అనే స్త్రీ. అందుకే ప్రాముఖ్యంగా ఈ స్త్రీ నేను ఎందుకు చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు వంశం వల్ల కనబడుతున్నారు. ఎలాంటి వారు అంటే, ఈమె తప్పుడుది అనుకున్న కదా, ఆమె తప్పుడుది కాదు, ఆమె యేసుని నమ్మి తమ జీవితాన్ని మార్చుకుంది. రాహాబు ఒక వేశ్య, కానీ వేశ్యతనాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి క్రీస్తుని నమ్మి చెడుతనం నుంచి దూరం అయిపోయింది. రూతు ఒక అన్యురాలు, విగ్రహాధికురాలు, భయంకరమైన పూజలు చేస్తూ ఉండేది. రూతు అనే స్త్రీ ఒక పసిపిల్లని తీసుకెళ్ళి నరబలిచ్చేది. అలాంటి పరిస్థితుల్లో నయోమి అనేటువంటి ఒక స్త్రీ ద్వారా ఒకరోజు సువార్త వింది. తన దేవుని గురించి చెబుతూ మా దేవుడు మాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు చెబుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆజ్ఞ మొదలుపెట్టి చెబుతుంటే ఆజ్ఞలు ఒక ఆజ్ఞ దగ్గరికి వచ్చాక రూతు పట్టబడింది. అదేంటో తెలుసా? మా దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నరహత్య చెయ్యవద్దు అని మా దేవుడు చెప్పడంది. నరహత్య ఏంటంటే మనుషులను బలివ్వడం, మనుషుల్ని బలిగా ఇవ్వడం. ఈరోజు మీరు చూడండి, చాలామంది మనుషులు తమ పాపం పోవడానికి, తమ పరిశుద్ధులు కావడానికి చాలామంది భయంకరమైన బలి అర్పణలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండవచ్చు రకరకాల బలి అర్పణలు, చాలా రకాల బలి అర్పణలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రకాలు అంటే, గో బలి అంటారు, అంటే గోవుని బలి ఇవ్వడం అంటారు. ఈ నర బలి అంటే మనుషులను బలి ఇవ్వడం అంటారు. ఈ రకంగా చూస్తే చాలా బలులు ఉన్నాయి. మనుషులు పాపం పోవడానికి నోరు లేని జీవాలను బలించినంత మాత్రం మనిషి పాపం పోదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనిషి పాపం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడే ఈ భూమి మీదకి దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధుడు ఈ లోకంలో అడుగు పెట్టాలి. అంతేకాని ఏ బలి అర్పించినా, నువ్వు నదులలో స్నానం చేసినా నీ పాపం పోదు, నువ్వు ప్రయాణాలు చేసినా నీ పాపం పోదు, నువ్వు వేరేగా డ్రెస్సులు మార్చి భక్తి చేసినా నీ యొక్క పాపం పోదు. ఎన్ని రకాలుగా నువ్వు తెప్పలు పడినా, నోములు వచ్చినా, వ్రతాలు చేసినా నీ పాపం పోదు. పాపం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి రావాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అనేకమైన పరిస్థితులు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఉపనిషత్తులు చెబుతున్నాయి. చాలా విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధుని వల్ల మాత్రమే పరిశుద్ధత వస్తుంది, పాపం నుండి విడుదల వస్తుంది. ఇది రావాలి అంటే ఆ పరిశుద్ధుడు చెప్పినది చెయ్యాలి. అందులో ఈ రూత్ అనే స్త్రీ ఒక అన్యురాలిగా నరబలిచ్చి ఈమెకి నరహత్య చెయ్యకూడదని దేవుడు చెప్పాడంటే, నా దేవుడైతే ఇది చెప్పలేదే అనుకుంది. ఏ దేవుడు ఇది చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు,
నరబలి చేయదు, నరహత్య చేయవాడు ఖచ్చితంగా నరకాగ్నికి పాలవుతారని. ఎప్పుడైతే నయోమి ద్వారా ఈ రూత్ అనే స్త్రీ మాట విందో, నేను చేసేది తప్పు అని తెలుసుకుని పూజారితనాన్ని విడిచిపెట్టి ఒక మనిషిని బలివ్వడం ఏంటి, మనిషి పాపం అవడం అంటే ఈడు పాపే నేను పాపే, ఒక పాపికి ఇంకో పాపిని బలిస్తే అది పరిశుద్ధత ఎలా అవుతుంది, నాలాంటి పాపి కోసం పరిశుద్ధుడే దిగి రావాలనే సత్యం ఎరిగినటువంటి రూతు నరబలి అనేటువంటి తప్పని తెలుసుకుని ఆమె నయోమి వంశానికి కోడలిగా వచ్చింది. చెప్పలు కూడా దేనిమైపడదాం, కోడలిగా వచ్చింది. అప్పటి రూత్ అనే స్త్రీ తను పూర్తిగా మారి తన జీవితాన్ని మార్చుకుని ఒక అన్యురాలైన ఆమె దేవుని నమ్మి తన అన్యత్వాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుని ఎరిగి క్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది. 4వ స్త్రీ గురించి నేను చెప్తున్న బత్షెబా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈమె ఎన్నిక లేనిది, అర్హత లేనిది, యోగ్యత లేనిది, ఎందుకు పనికిరానిది. బత్షెబా ద్వారా నిజంగా దేవుడు యేసు క్రీస్తు దావీదు కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించి మనం చూస్తాం. బత్షెబా అనే స్త్రీ కూడా రాజవంశానికి సంబంధించింది కాదండి. రాజవంశానికి సంబంధించిన రాజులుగా వచ్చేమో కానీ ఈమె రాజవంశానికి సంబంధించింది కాదు. ఎన్నిక లేనిది, ఎన్నిక లేకపోయినా బత్షెబా అనే స్త్రీ యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడింది. ఆమేన్. ఈ 4 విషయాలు నేను ఈ స్త్రీల గురించి మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక్కరి కోసం రాలేదండి. జ్ఞానుల కోసం రాలా, గొర్రెల కాపుల కోసం మాత్రమే రాలా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది పరిచయమైన స్త్రీల కోసమే రాలా. ఈ లోకంలో ప్రజలందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించాడనేది సత్యం. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సర్వ మానవ, ఎందుకంటే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జన్మించినప్పుడు, పుట్టినప్పుడు ఒకే ఒక మాట మనకు తెలుసు, ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవార్త అని బైబిల్లో రాయబడింది. కేవలం ఒక దేశానికి మాత్రమే ఆనందం అని చెప్పలా, ఒక గ్రామానికి మాత్రమే ఆనందం అని చెప్పలా, ఒక జిల్లాకి మాత్రమే ఆనందం అని చెప్పలా, ఒక పట్టణానికి మాత్రమే ఆనందం అని చెప్పలా, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్త అని చెప్పబడింది. ఎందుకని సర్వమానవాళ్ళ కొరకు ఇది శుభవార్త అంటే, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, హల్లెలూయా, పుట్టబోయేవాడు చరిత్రలో ఉన్నటువంటి వాడు యాడుతాడు, క్రీస్తు అనే విషయాన్ని మీకు అర్థమైన చెబుతా. క్రీస్తుని గూర్చి అనేక పాపం చేసిన వారే మారారు, జ్ఞానులే మారారు, గొర్రెల కాపులే మారారు, గొప్ప గొప్ప వాళ్ళే మారారు. కులం లేదు, మతం లేదు, భేదం లేదు, అనేక మంది క్రీస్తుని అంగీకరించిన మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈయన ఒక్కడి కోసం వచ్చిన వాడు కాదు, సర్వ మానవాళి కొరకు వచ్చిన దేవుడిగా మనం కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు మన బర్త్డే ఉంది కదా, మన బర్త్డే వాస్తవంగా ప్రపంచం మన బర్త్డే కూడా కాదు. ఒక బుద్ధుడు మీరు తీసుకున్నా, ఒక స్వామి వివేకానందని మీరు తీసుకున్నా, ఒక బుద్ధుడు ఎప్పుడు జన్మించాడంటే 1948లో జన్మించాడు బుద్ధుడు అంటాడు. ఎప్పుడు దాన్ని చెప్పాలంటే క్రీస్తు పూర్వం అంటారు, అంటే క్రీస్తుకు ముందు బుద్ధుడు పుట్టాడు అని అర్థం. ఒక 500 సంవత్సరాలకు ముందు, క్రీస్తుకు ముందు అంటారు, క్రీస్తు పూర్వం అంటారు. తర్వాత పుట్టిన వాళ్ళు ఏమంటారంటే, ఈ చరిత్రలో ఉన్న ఏ రాజులు చక్రవర్తులు అయినా చెప్పాలంటే, వారి బర్త్డే గురించి చెప్పాలంటే క్రీస్తు శకం అంటారు. నిజంగా చూడండి, మీరు చదువుకున్న వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది, పెద్ద విషయమే కాదు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే, క్రీస్తు ఈ లోకానికి నిజంగా ఒక గొప్ప చరిత్రలో ఉన్నటువంటి వాడు అన్నది చరిత్ర ప్రకారంగా, ఆధారపరంగా, సైన్స్ ప్రకారంగా, అన్ని విధాలుగా యేసు క్రీస్తు ఈ లోకంలో వచ్చాడనేది వాస్తవం. అది కూడా ఆయన రాజుగా దేవుడికి ఈ లోకంలో వచ్చాడని అర్థం. ఇప్పుడు నిజంగా చాలామంది అనుకుంటున్నారు యేసు క్రీస్తు దేవుడు కాదు అనుకునే వాళ్ళకి ఒకటి చెప్తున్నా, నిజంగా నీ బర్త్డే ఎప్పుడు అంటే లెక్కేస్తే, ఇప్పుడు మీ బర్త్డే ఎప్పుడు అంటే మీరు చెప్తారు పలానా సంవత్సరం పలానా టైం అని. ఇప్పుడు మన బర్త్డే చెప్పాలంటే క్రీస్తు శకం, ఇప్పుడు నా బర్త్డే చెప్పాలంటే క్రీస్తు శకం 1989 సంవత్సరం. ఇది ఎప్పుడంటే క్రీస్తు శకం అంటే క్రీస్తు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అని అర్థం. క్రీస్తు శకం లేకుండా, ఇది చెప్పకుండా నా బర్త్డే చెప్పిన అర్హత నాకు లేదు. నాకే కాదు, ఈ ప్రపంచంలో ఏ గొప్ప వారికి కూడా లేదు. చెప్పలు కూడా దేని మైపడదాం. క్రీస్తు బర్త్డే లేకుండా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు జన్మదినం లేకుండా మన జన్మదినం లేదు, మన బర్త్డే లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు నేను ఒప్పుకోను అంటే నీకు బర్త్డేనే లేదు. వాస్తవం ఇది. నువ్వు చరిత్రకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే వాస్తవం. ఎందుకంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ఎప్పుడంటే, ఈ క్రీస్తు పుట్టినప్పుడే ప్రపంచ చరిత్ర విభజింపబడింది. ఆమేన్. 2 భాగాలు చేయబడింది. ప్రపంచం చరిత్ర అంతా కూడా 2 భాగాలు చేయబడింది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. మరి ఏ పేరు ఎందుకు చేయబడలేదు ఈరోజు? క్రీస్తు పేరు ఎందుకు చేయబడింది అంటే, ఆయనే సర్వలోకానికి దేవుడిగా దిగి వచ్చాడు గనుక. ఆమేన్.
ఈ నలుగురు స్త్రీలు కూడా పాపంలో ఉన్నవారు ఒకళ్ళైతే, తమ జీవితాలు పాడు చేసుకున్న ఒకళ్ళైతే, ఎన్నిక లేని వారు ఒకళ్ళైతే, అన్యులుగా జీవించిన ఒకళ్ళు, అన్ని రకాల స్త్రీలు కూడా యేసుక్రీస్తు వంశంలో చేర్చబడి, అంటే యేసుక్రీస్తు కులానికి చెందినవాడు కాదు, మతానికి చెందినవాడు కాదు, జాతికి చెందినవాడు కాదు, ఒక మతానికి, ఒక పరిస్థితికి, ఒక మనిషికి చెందినవాడు కాదు. ఆయన సర్వలోకుల మానవులందరికీ కూడా నిజమైన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్త వినాలి, ఎంతటి గొప్ప వాళ్ళే ఇలా మారినప్పుడు ఈరోజు దేవుని నమ్మిన మనము కూడా మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి, మనలో కూడా ఏం కావాలంటే మార్పు కావాలి. మనలో ఏ మార్పు కావాలంటే, మనము క్రీస్తుని ఆరాధించేవారు ఉన్న మనందరం కూడా క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలి, కానీ లోకాన్ని ఆరాధించేవారుగా ఉండకూడదు. రాహబు తన వేశ్యతనాన్ని విడిచిపెట్టింది, రూతు తన అన్యతత్వాన్ని విడిచిపెట్టింది, తామారు తన జీవిత నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇక్కడ ఎన్నికైనటువంటి బెర్షెబా తన జీవితంలో యేసుక్రీస్తు వంశావళిలో తల్లిగా మారిపోయింది. కారణం ఏంటంటే వారి జీవితాలు, వారి పరిస్థితులు, వారి పద్ధతులు, వారి విధానాలు అన్నీ కూడా మార్చుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనము మన విధానాలు మార్చుకున్నామా లేదా? క్రీస్తుని ఆరాధిస్తున్నాం అంటే గొప్ప కాదు, క్రీస్తు సన్నిధికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్న గొప్పతనం కాదు. నిజంగా నేను చెబుతున్న వాస్తవంగా మనకంటే అన్యులే బెటరు. ఇందులో చెప్పడానికి సందేహించను కూడా. ఎందుకంటే ఒక్కసారి సత్యాన్ని ఎరిగితే మరలా వేరుగా ఉండరు. ఆమె. కానీ క్రైస్తువులుగా మన దేవుని నమ్మాలంటే క్రీస్తు ప్రేమను మనం చూపించగలగాలి, క్రీస్తులో నిలబడాలి. అందుకే మనలో మార్పు రావాలి. ఆ మార్పు రావడానికే యేసయ్య ఈ లోకానికి ఉండాలండి. క్రీస్తే కనబడాలి, క్రీస్తునే ఆరాధించాలి, ఇంకా వేరేదేది కనబడకూడదు. కానీ క్రిస్మస్లో ఈరోజు ఏం కనబడుతుంది అంటే అంగులు, ఆర్భాటాలు, అంగామాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్లో కనబడిన అవి కాదు, క్రీస్తు మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్, ఈరోజు క్రిస్మస్ అంటే చాలామంది క్రీస్తుని చూపించడం కంటే, క్రీస్తు గురించి చెప్పడం కంటే మిగతా కార్యక్రమాలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఏ క్రిస్మస్కైనా వెళ్ళండి, క్రీస్తు కంటే ఎక్కువ మిగతా కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. క్రీస్తు ఉండట్లా మిగతా పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ క్రిస్మస్లో క్రీస్తే హైలైట్ అవ్వాలి. ఆమేన్. క్రీస్తే కనబడాలి, క్రీస్తే మహిమపరచబడాలి. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు? నీ కోసం, నా కోసం మాత్రం వచ్చాడు. నేను నన్ను మార్చడానికి వచ్చాడు, నీ జీవితం, నా జీవితం మార్పు చెందడానికి వచ్చాడు. కనుక మనం క్రీస్తులో మార్పు పొందిన వారిగా ఉండాలి. క్రిస్మస్ చూడండి, క్రిస్మస్ అనేది క్రీస్తుని ఆరాధించేది కనుక ఈ క్రిస్మస్లో క్రీస్తు కనబడే విధంగా మనం ఉన్నామా లేదా? చూడండి, చాలామంది ఈరోజు క్రిస్మస్లో చాలా రకరకాలు ఉన్నాయి. ఇదే క్రిస్మస్లో ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి క్రిస్మస్లో మిమిక్రీ చేస్తూ ఉన్నాడు. అంత అవసరం అంటారు క్రిస్మస్లో మిమిక్రీ? ఆ మిమిక్రీ కూడా ఎవరి కోసం? సినీ యాక్టర్స్ కోసం. ఎవరి కోసం? క్రిస్మస్లో సినీ యాక్టర్స్ మారితే ఎలా మాట్లాడతారో ఒక వ్యక్తి చెబుతుంటే పాపం ఒక సేవకుడు చాలా బాధతో పెట్టాడు అనమాట. అది ఒక సినీ యాక్టర్ స్టేజ్ మీద నిలబడి ఆ మిమిక్రీ వాళ్ళు మారితే ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. కానీ వాస్తవంగా క్రిస్మస్లో కావాల్సినది కాదు, క్రీస్తు మాత్రమే కనబడాలి. ఇప్పుడు క్రిస్మస్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా ఉంది ఈ రోజుల్లో. మీకు తెలుసో తెలియదు? ఏముంది? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంది క్రిస్మస్లో. అదేంటంటే అది మేము టీవీలో చూస్తున్నాం, మీరు క్రిస్మస్లో అన్నారేంటి అనుకోవచ్చు. మీరు టీవీలో ఉన్నదే ఆ షో ఇప్పుడు ఎక్కడికి వచ్చేది చెప్పనా? క్రిస్మస్ స్టేజ్ మీదకి వచ్చేసింది. అదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లేకుండా క్రిస్మస్ లేదంట ఈ రోజుల్లో. ఏం లేదంట? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లేకుండా క్రిస్మస్సే లేదంట. అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేయకుండా క్రిస్మస్ చేయలేవా? అంటే నీ కూతురు వచ్చి, నీ కొడుకు వచ్చి ఎగురుతుంటే, ఇక్కడ గొంతులు వేస్తూ ఉంటుంటే, కింద ఉన్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఆడియన్స్ లాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, విజిలేస్తుంటే, కేకలేస్తుంటే, వేళ్ళేస్తుంటే, చప్పట్లు కొడుతుంటే, అదొక నిజంగా ఒక క్రైస్తవులుగా సిగ్గుపడవలసిన గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ డ్యాన్స్ లేకుండా క్రిస్మస్ చేయలేవా? అంగామ లేకుండా దేవుణ్ణి ఆరాధించలేవా? డ్యాన్స్ నీకు అది లోక సంబంధమైన దాన్ని ఈరోజు దేవుళ్ళకి తీసుకొస్తున్నారు. నీ కూతురు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే, 10 మంది ఎంకరేజ్ చేస్తుంటే నీకు ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి ఒకసారి. నీకు ఎలా ఉంటుంది? వాస్తవంగా మనస్సు పెట్టి ఆలోచన చేయండి. 10 మంది ఎంకరేజ్ చేస్తుంటే, విజిలేస్తుంటే, కేకలేస్తుంటే, ఒక ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి, ఎంత నీచం ఆలోచన. అంటే ఈరోజు వాటికి అది మనం ప్రాముఖ్యత. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కాదు. ఇలాగే దేవుని నమ్మిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? కొండ దిగి వచ్చినప్పుడు దూడం చేసుకుని డ్యాన్స్లు చేశారంట వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎలాంటి వారంటే దేవుని సన్నిధిలో, దేవుని నామంలో, నిజంగా చెప్తున్న నిజమైన మీరు క్రైస్తువులు అయితే మీ పిల్లల్ని ఎప్పుడు కూడా పొరపాటున స్టేజీలు ఎక్కించి డ్యాన్స్లు వేయించకండి. నిజంగా మీరు క్రైస్తువులు అయితే
నిజంగా దేవుని బిడ్డలైతే అది మీకే సిగ్గుచేటు, మీకే సిగ్గు. మీ పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తే 10 మంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే అది ఎంత దారుణం కూడా తెలుసా, ఎంత నీచమో తెలుసా. కనీసం ఆ అంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలను కూడా స్టేజ్లు ఎక్కించి డ్యాన్స్ లేపిస్తున్నారు. ఇది లోక సంబంధమైన పరిస్థితి, లోక సంబంధమైన పరిస్థితి. నీకు చేతనైతే క్రీస్తుని ఆరాధించు, కానీ ఇలాంటి లోకమైన డ్యాన్సులన్నీ కూడా పక్కన పెట్టేయండి. నీకు చేతనైతే ఒక సాక్ష్యం చెప్పి క్రీస్తుని ప్రకటించు, వాక్యం చెప్పి క్రీస్తుని ప్రకటించు, దేవుని యొక్క నామాన్ని కనపరచడం ఇంకేదైనా ప్రయత్నం చేయి, కానీ పనికిమాలి అన్నీ కూడా క్రిస్మస్లో చేయకూడదు. ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తుని మాత్రమే మనం ఆరాధించేవారు ఉండాలి. ఈ 4 స్త్రీలు ఎందుకు నిజంగా క్రీస్తు వంశంలో ఉన్నారంటే వారి జీవితంలో మార్పు కనబడింది. ఈరోజు దేవుని క్రిస్మస్లో కూడా అనేక మందిలో మార్పు కనబడాలి. ఆమేన్. అనేక మందిలో మార్పును తీసుకుని వచ్చేవారికి మనం ఉండాలి. మనము కూడా మార్పు చెందాలి. ఇలాంటి వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు, స్థానం ఇవ్వకూడదు. అలా ఇస్తే మన జీవితం నిజమైన క్రైస్తవ జీవితాలుగా కనబడవు. కనుక ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ 4 స్త్రీలు ఎలాగైతే యేసుక్రీస్తు వంశంలో చేర్చబడ్డారో మనము కూడా మన జీవితాన్ని, మన విధానాన్ని, మన పద్ధతిని, మన పరిస్థితుల్ని మార్చుకోగలిగితే యేసు కూడా మన హృదయాల్లో జన్మించేటువంటి క్రీస్తుగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. క్రీస్తు యొక్క వంశంలో స్త్రీలు కనబడుతున్న వీళ్ళందరూ కూడా ఒకరు ఒక్కొక్క కోవకు చెందినవారు. అనగా క్రీస్తు ఒక కోవకు చెందినవాడు కాదు, ఒక జాతికి మతానికి చెందినవాడు కాదు, సర్వ మానవాళికి ఆయన చెందినవాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఏ రోజు యేసుక్రీస్తు అంగీకరించిన మతంతో సంబంధం లేదు, కుటుంబ సంబంధం, దీనికి సంబంధాలే లేవు. నువ్వు అంగీకరిస్తే, నీకు న్యాయం అనిపిస్తే నువ్వు ఒప్పుకుంటేనే అది సత్యం అవుతుంది తప్ప నువ్వు ఒప్పుకుంటే అది సత్యము కానే కాదు. నువ్వు ఒప్పుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడు తప్ప నిన్ను బలవంతమైతే ఏది కూడా ఇందులో ఉండనే ఉండదు. సత్యాన్ని ఎరిగితే రాహాబు సత్యాన్ని ఎరిగింది, అందుకే తన జీవితాన్ని మార్చుకుంది. నీ జీవితం కూడా నిజంగా ఈరోజు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకుంటే, ఆయన నా కోసం వచ్చాడు ఈ లోకానికి నువ్వు తెలుసుకుంటే, ఆయన నా కోసం బలయ్యాడని నువ్వు తెలుసుకుంటే, ఆయన నా కోసమే ఆయన మరణించాడు, తిరిగి లేచాడని నమ్మితే, ఈ రాత్రి అనేక మంది యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించే వారమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని, నిజంగా నా జీవితంలో కూడా ఇంకా మార్పు లేదు, దేవుని సన్నిధికి వెళుతున్నాను కానీ, మందిరంలోకి వెళుతున్నాను కానీ నా జీవితంలో ఇంకా లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా లోక సంబంధమైన పాపం ఉంది, ఇంకా లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి, లోక సంబంధమైన పద్ధతులు ఉన్నాయి. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నేను కూడా ప్రభువా ఇంకా లోక సంబంధంగానే ఉన్నాను, నేను కూడా ఇంకా ఏదో ఒక అలవాటు నాలో కనబడుతుంది. ఒక రాహాబు లాంటి వేశ్యే నిన్ను నీ గురించి తెలిసినప్పుడు అంతగా మార్చబడిందే, నేను ఎందుకు మారట్లేదు, నేను ఎందుకు ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, నేను ఇంకెందుకని ఇంకా సీరియాలు విడిచిపెట్టలేదు, సినిమాలు విడిచిపెట్టట్లేదు, లోక పద్ధతులు విడిచిపెట్టలేదు. నేను చెడిపోవడమే కాదు, నా బిడ్డలు కూడా చెడిపోతున్నారు ఈ రోజుల్లో. నిజమైన క్రైస్తువులుగా, దేవుని బిడ్డలుగా మన అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్థలంలో ప్రతి ఒక్కరు పశ్చాత్తాప హృదయంతో దేవుని స్థలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని దర్శించి దేవుని స్థలంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం, దేవుని స్థలంలో ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ఈ రాత్రి. ఇంతమంది స్త్రీలు నీలో వంశంలో చేర్చబడ్డారు. నిజంగా నేను కూడా నీ వంశంలో చేర్చబడాలంటే నా పద్ధతి మారాలి, నా ఆలోచన మారాలి, నా విధానం మారాలి, నా భక్తి జీవితం మారాలి. ఇవేమీ మారకుండా మనం యేసయ్యలో ఉండలేం, యేసుక్రీస్తు వంశంలో చేర్చబడలేం. ఆ యేసయ్యను ఆరాధించే వరకు మన అర్హత పొందలేం. మనం క్రీస్తుని ఆరాధించాలి, లోకాన్ని కానీ కాదు. ప్రతి ఒక్కరము కూడా మన ఒక్క నిమిషం మన దేవుని ఎదుట మనం ఒకసారి సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం దేవుని సన్నిధిలో. నాలో ఏముందయా నాకర్థమే కాదయా, మాలో ఏముందయా మాకర్థమే కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో అందరూ కూడా ఒకసారి అర్హత లేకపోయినా దేవుడు ఆమెను కోరుకున్నాడు. అర్హత లేకపోయినా దేవుడు ప్రతి ఒక్కరు
ప్రేమకై ఇంతమంది స్త్రీలను దేవుని కనికరం ప్రకారం రాత్రి మాటలు కూడా కనికరాలతో నేను కూడా ఇంకా పాపం నుండి బయటపడాలి, ఈ లోకమైనటువంటి వ్యభిచారం నుండి బయటపడాలి, ఈ లోకమైనటువంటి దుర్మార్గత నుండి బయటపడాలి. నేను పాపాన్ని ఏదో ఇచ్చిపెట్టలేకపోతున్నా, మానలేకపోతున్నా, మార్చి వేస్తాను. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుకు సింహాసనం ఎక్కించినవాడు. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరెనా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరెనా. ఓటికి పోతానయ్యా నీ కవిలో, ఓటికి పోతానయ్యా హృదయ, ఓటికి పోతానయ్యా హృదయపూర్వకంగా. అవునయ్యా ఈ రాత్రి ఓటికి పోతానయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో ప్రేమయా యేసయ్యా. ఓటికి పోతానయ్యా. అవునయ్యా ఈ రాత్రి కాలంలో నీ ఒడిలో వదిలిపోతానయ్యా. క్రిస్మస్ ఆరాధన అంటే వచ్చి కూర్చుని విని వెళ్ళిపోవడం కాదు, నిజంగా మన జీవితం ఏ పాపకుండా క్రీస్తులో మనం విడిచిపెట్టాలి. వాక్యానుసారం ఇలాంటి స్త్రీకున్న భాగ్యం కూడా పొందుకునేలా ఉండాలి. అవునయ్యా యేసయ్యా నా జీవితాన్ని మార్చేయాలి యేసయ్యా. అవునయ్యా ఆచారం అనే పద్ధతులతో ఉన్నానయ్యా. అయ్యా ఇంకా నా ప్రభా నా జీవితం అయ్యా ఎటు పోతుందో నాకు అర్థం తెలియట్లేదయ్యా. యేసయ్యా ఈ రాత్రి కాలంలో నన్ను దర్శించావా యేసయ్యా. ఇంకా నేను విగ్రహారాధనలు ఉండకూడదయ్యా, ఆచారం అనే విగ్రహారాధనలు ఉండకూడదయ్యా, లోక సంబంధమైన విగ్రహారాధన నాలో ఉండకూడదని సిద్ధపడ్డది ఈ రాత్రి కాల సమయంలో. అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. నీవే ఊపిరే పోయగా స్తుతించిన నీ రుణమే తీరెనా. నీవే ఊపిరే పోయగా స్తుతించిన నీ రుణమే తీరెనా. ఓటికి పోతానయ్యా నీ కౌగిలిలో,
జీవితాన పెళ్లికు మాటగా మార్చిన మహనీయుడా, వైదవ్య నైరస్యాన రూతమ్మ జీవితాన పెళ్లికు మాటగా మార్చిన నజరేయుడా, నీకే తల్లిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరెనా, నీకే తల్లిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరెనా, దిగిపోతానయ్యా నీ కౌగిలిలో, దిగిపోతానయ్యా. హృదయపూర్వక ఆనందంతో ఉత్సాహంతో నీలో నాలో కదిలింపుతో దిగిపోతానయ్యా నీ కౌగిలిలో, దిగిపోతానయ్యా, దిగిపోతానయ్యా నీ కౌగిలిలో, దిగిపోతానయ్యా, దిగిపోతానయ్యా. రష్యధర్మలస్సయ్యను ఉజమేజతుజుజన్య కందకసన్య ఇరుచుజోందరిస్తేజన్ ముట్టుకులు ఇరపదర్రమస్సిదిరికెజమే. ఈ రోజు నా బ్రతుకు మారాలి యేసయ్యా, ఈ రోజు నా స్థితి మారాలి యేసయ్యా. అయ్యో నేను ఇలా ఉండడానికి వీల్లేదు. తెచ్చుకో హృదయపూర్వకమైన ఆనందం మనలో రావాలి, మనలో ఒక మార్పును చూడాలి యేసయ్యా. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు యేసయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై, కొద్ది నిమిషాలు ఒప్పుకుందామా మన పాపాన్ని. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా, నాలో ముందయ్యా మా కర్తమే కాదయ్యా, నాలో ముందయ్యా. నీకోసం నా కొరకు ప్రాణం పెట్టలేదా ప్రభు? ఈ రాత్రి కాల సీములు అడుగు. కొద్ది నిమిషాలు ఇప్పుడు వరకు ఆరాధన చేశాం కదా, కొద్ది నిమిషాలు మన పాపాన్ని ఒప్పుకుందాం. ఒకవేళ నీలో నాలో ఏదైనా దాగి ఉన్నదేమో, ఏదైనా ఒక చేదైన వేరున్నదేమో, ఒకవేళ ఏదైనా దేవునికి విరోధమైన కార్యం జరుగుతుందేమో, ఒకవేళ రహస్య పాపంలో పట్టబడుతున్నామేమో, ఒక ఫోన్ వల్ల పట్టబడుతున్నామేమో, ఒక వ్యసనం వల్ల మనం పట్టబడుతున్నామేమో. యేసునంత దర్శించాలి రాత్రి కాలం. నిజమైన క్రిస్మస్ ఆరాధన ఏంటో తెలుసా? మనలో ఉన్న లోపాన్ని వదిలిపెట్టడం. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ప్రభు నీలో నాలో కార్యము చేయడం. యేసయ్య నన్ను దర్శించావా? ఈ క్రిస్మస్ ఒక మార్పు నాకు రావాలయ్యా, ఒక మార్పు నాకు కావాలి యేసయ్య. అడుగుని దేవుని, దాటిపోని దేవుని. యేసునికి వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. యేసుని నడిపింపు నాకు కావాలి యేసయ్య, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలయ్యా. యేసు నీలాంటి ప్రేమ నేను చూడలేదయ్యా. అయ్యో నా భర్తలో నేను చూడలే, అయ్యో నా బిడ్డల్లో నేను చూడలే, అయ్యో నా బంధుమిత్రుల్లో నేను చూడలే. యేసు నీలో నేను చూస్తానయ్యా. అందరూ నన్ను కాబట్టి నన్ను నాకు కావాలనుకుంటున్నావు, అందరూ నన్ను వద్దనుకుంటే నన్ను వెంటబడుతున్నావు. అడుగు నీ దేవుణ్ణి. ఇంకా కదిలించబడట్లేదా? ఒకవేళ ఇదే చివరి దినమేమో, ఒకవేళ చివరి గడియేమో, ఒకవేళ ప్రభువే రానై ఉన్నారేమో, ఒకవేళ ఆలస్యము చేసిన ఆత్మల రక్షణ కొరకు నీ నా ఆయుష్యంత వరకు తెలియదు. యేసు నన్ను దర్శించవా నన్ను. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా, మాలో ఏముందయ్యా? ఒప్పుకో, నాలో ఏముందయ్యా? నాలో ఏముందయ్యా? నా కర్తమే కాదయ్యా, నాలో ఏముందయ్యా? నా కర్తమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా
పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నేను నీ సన్నిధిలో